నేనైతే చెప్పాను కదా, సో క్రాకర్స్ అన్బాక్సింగ్ చేస్తాను చెప్పానని. నేనైతే మాత్రం బేగం బజార్ నుంచి అయితే క్రాకర్స్ అయితే కొన్ని తీసుకొచ్చాను. సో చాలా ఫేమస్ అంట అది, శాంతి ఫైర్ వర్క్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అయితే క్రాకర్స్ తీసుకొచ్చాను ఈరోజు. ఒక్కొక్క క్రాకర్ చూపిస్తాను చూడండి ఎట్లా ఏంటో, నేను ఎన్ని క్రాకర్స్ తీసుకున్నాను, ఎంత అమౌంట్ పెట్టాను, అండ్ అసలు మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా పడతా కాదా అని చెప్పని అయితే మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళది ఎక్కువ వీళ్ళది తక్కువ అని అయితే నేనైతే చూపెట్టలేదు కాదు, ఫ్యాక్ట్ తెలియదు కదా. ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది చూపించేస్తుంటారు, ఈ 5 బాక్స్ ఇంత ఉంది, ఇంత ప్రైస్ ఉంది, ఇంత అమౌంట్ ఉంటుంది, ఇంత అమౌంట్కి ఇస్తున్నారు, సో బ్లా 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 అని చెప్పని. సో నాకు పర్సనల్గా ఏదైతే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేనైతే ఈ వీడియోలో అయితే మీ అందరికీ అయితే షేర్ చేసుకుందామని చెప్పని అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ముఖ్య ఉద్దేశంగా అయితే. సో ఇప్పుడైతే క్రాకర్స్లోకి వెళ్ళిపోదాం. సో నాకైతే మాత్రం ఈ సంచిలో అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. ఇదేంద్ర సంచి చూపిస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నారా. సో నాకైతే ఈ సంచిలో ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఒక సంచి తీసుకోలేదు నేను, దీంట్లో హాఫ్. నేను మళ్ళీ లాస్ట్కి అన్ని దీని ఒక ప్లేస్ మీకు చూపిస్తాను ఈ సంచిలో ఎంతవరకు వచ్చినాయి అని చెప్పానని. శాంతి ఫైర్ వర్క్స్ మళ్ళీ చెప్తున్నా, శాంతి ఫైర్ వర్క్స్ బేగం బజార్ నుంచి అయితే తీసుకున్నా ఈ క్రాకర్స్ అయితే. ఒక్కొక్కటి అయితే చూపిస్తాను చూడండి. అండ్ భయ్యా నువ్వు కూర్చొని చేస్తున్నాను నుంచి చేసానొచ్చు. సో నేను మొబైల్ అయితే అక్కడ హోల్డ్ చేసి నేను మాట్లాడుతున్నాను. లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోల్డర్, దట్స్ వై ఐ హోల్డ్ అట్ మై మొబైల్ అట్ విండో అండ్ డూయింగ్ దిస్ వీడియో. ఓకే, అండ్ ఫస్ట్ అయితే నేను చెప్తున్నాను, ఇట్లా చైర్లు అయితే పెట్టుకున్నాను, పక్కన చైర్లు అయితే పెట్టుకునే క్రాకర్స్ అన్ని కూడా. సో ఈ క్రాకర్ వచ్చేసి షార్ట్ అనమాట, ఇది డిస్నీ వరల్డ్ అని చెప్పని షార్ట్. యాక్చువల్గా ఇది ఒక్కటైతే మాత్రం 80 రూపీస్ అని అన్నారు. సో 5 పీస్ వచ్చి అయితే మాత్రం మనకి 450 రూపీస్. సో అక్కడ నాకు సింగిల్ పీస్ పడి ఉంది, నేను సింగిల్ పీస్ పడి ఉంటే తీసుకున్నాను. 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అంటే అన్న ఇప్పుడు నువ్వు సింగిల్ పీస్ ఇయరా మాకనంటే ఇస్తారు, ఇయర్ అయితే అన్నావు తీసుకోండి, లేదనుకో సింగిల్ పీస్ ఇవ్వకపోతే మన ఫ్రెండ్స్ ఎవరైనా అయితే ఉన్నావు 3 to 4 మెంబర్స్ అట్లా వెళ్ళి అయితే తీసుకుంటే ప్రైస్ అయితే మాత్రం షేర్ చేసుకుంటే ఇదైతే వర్త్ 80 రూపీస్ అయితే పడ్డది. వాళ్ళ దాంట్లో ఇది 80 రూపీస్ పడ్డది, వేరే దాంట్లో కంపేర్ చేయలేదు, వేరే ఎంత పడ్డది నాకు తెలియదు. ముందే చెప్తున్న వీడియోలో నేను తీసుకుంది బేగం బజార్ శాంతి ఫైర్ వర్క్స్లో. ఈ రోజు డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025. సో ఈ రోజు అయితే నేనైతే పర్చేజ్ చేసిన అనమాట. సో ఇదైతే 80 రూపీస్ పడ్డది ఒక షార్ట్. అండ్ ఇది చట్పట్ అయితే మాత్రం 40 రూపీస్ 60 రూపీస్ బిల్ అయితే చేశారు. అదే మనకు వెలిగిస్తే మొత్తం చట్పట్ ఉంటుంది కదా, చూపిస్తాను నన్ను ఏంటని చెప్పని. పిన్నిస్తో అన్బాక్సింగ్ చేస్తున్నాను వీటిని. నాకు చాలా టేప్ వేసి ఉండాలి. సో ఇవన్నమాట చట్పట్వి, చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి కానీ వెలిగిస్తే పట్ సౌండ్ అయితే వస్తుంది. సో ఇదైతే మాత్రం నాకు 60 రూపీస్ లేకపోతే 40 రూపీస్ బిల్ అయితే వేసారు. ఇది బిల్ వేసారని బిల్ ఏది భయ్యా అని అంటారు అనుకుంటొచ్చు. నేను లాస్ట్కి చెప్తాను బిల్ ఏంది ఏమైందని చెప్పానని. ఇది 200 వాళ్ళ, ఈ 200 వాళ్ళ ఎంతో నేను అడిగితే నాకైతే రేట్ అయితే చెప్పలేదు, బిల్ ఎంత పడ్డదో నాకు తెలియదు. అక్కడికి వెళ్తే కూడా మీకు చెప్పరు. అక్కడికి వెళ్తే కూడా ఏమంటారంటే భయ్యా ఫస్ట్ అయితే వేసుకోండి, అక్కడికి వెళ్ళి నాకు మాట్లాడదామని అంటారు. నేను వాళ్ళకి క్వశ్చన్ చేశాను, సార్ ఇప్పుడు మీరు తీసుకోండి వెళ్ళండి లాస్ట్ ఫైనల్ సెటిల్మెంట్ బిల్ వేస్తామన్నప్పుడు అక్కడ మాట్లాడతానని చెప్పని అంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఒక 1000 రూపీస్ నేను 1000 రూపీస్ షాపింగ్ చేద్దామని అనుకుంటా పోయి, ఏదో కాకరగోతు అట్లాంటి చిన్న హోల్సేల్ వస్తున్నాయి కదా, కొద్ది వాళ్ళు ముందు తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి కదా అని చెప్పానని. నేను 1000 రూపీస్ నా బడ్జెట్ అన్నప్పుడు నాకు సో అండ్ సో అంటే ఇప్పుడు ఇది 80 రూపీస్ ఇది 90 రూపీస్ అని చెప్పాను. ఒక స్టిక్కరింగ్ ఒక రేటో లేకపోతే వాళ్ళ దగ్గర ఒక దీని రేట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. కానీ ఏంటంటే వాళ్ళు ఒక పేపర్ లాంటిది ప్రిపేర్ చేస్తే చాలా బాగుండేది. బట్ ఈ ప్రైస్ అయితే నాకు తెలియదు. అయితే 200 వాళ్ళకి తీసుకున్నాను, 2 తీసుకున్నాను నేను, ఒకటి ఇంటికి ఒక షాప్ దగ్గర అని చెప్పానని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బాక్స్ హైడ్రోజన్ బాంబ్స్ ఉంటాం కదా, హైడ్రోజన్ బాంబ్స్ అనమాట. సౌండ్ అయితే సాలిడ్గా వస్తాయి ఇవైతే. అండ్ చూపిస్తానండి ఎట్లున్నాయని చెప్పానని. చూడండి ఈ కలర్లో అయితే ఉన్నాయి, సౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వస్తాయి ఇవైతే మాత్రం. సౌండ్ అంతలా ఇట్లా అయితే రావు ఈ బాక్సెస్, ఈ బాంబ్స్ అయితే సౌండ్ అయితే మాత్రం ఈ బాక్స్ ఉన్నటివి. సో నాకు ఇది ఎంత పడ్డదంటే ఇది కూడా నాకు ఐడియా లేదు, మేబీ 200 అనుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎ ఐడియా. వాళ్ళు ఏమైనా చెప్పలేదండి, బిల్ వేసి ఇచ్చారు. కానీ ఆ బిల్లు కూడా లాస్ట్ చెప్తాను కదా, నాకైతే తెలియదు ఎంత పడ్డదో. ఇది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను నేను, మేబీ 200+ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి భూచక్రాలు అనమాట. ఇదైతే మాత్రం తక్కువ కాస్టే పడుతుంది అనుకుంటున్నా, 100 రూపీస్ 120 రూపీస్ అంత పడుతుంది అనుకుంటా. ఇది చూడండి చిన్ని భూచక్రాలు అనమాట, చాలా చిన్నవి ఇవి. ఇంత ఉన్నాయి మీడియం సైజ్, చాలా అంటే చాలా చిన్నవి. ఇప్పుడు బయట చాలా పెద్ద భూచక్రాలు ఉన్నాయి అనుకోండి, బయట వరండాలో స్పేస్ ఉన్న అక్కడ కాల్చనీకి ఉంటుంది. కానీ ఇవేంటంటే ఇంటి ముందే కాల్చుకోవచ్చు అనమాట ఇవి చిన్న సైజ్ భూచక్రాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 షాట్ తీసుకున్నా. ఇవి 2 షాట్స్ అనమాట, మనకు చాలా ఐడియా ఉంటుంది 2 షాట్స్ ఇవి. సో ఇవైతే నేను 1 2 3 4 5 6 7 8 ఒక ఇట్లా బండిల్ అయితే చేసి ఉంది, ప్యాక్ అయితే 8 ఉన్నాయి, 8 తీసుకున్నా. సో నాకు ఈచ్ వన్ వచ్చేసి ఇది ఎంత పట్టు కూడా అంత ఐడియా లేదు. బట్ మేబీ ఒక ఈచ్ వన్ 40 రూపీస్ లేకపోతే ఎంత ఉంటుంది. మొత్తం ఇదంతా 5 ప్యాక్ వచ్చేసి అయితే 160 170 పడి ఉంటుందని చెప్పని అనుకుంటున్నా. నాకైతే ఐడియా లేదండి ఇది, ఎందుకంటే నాకు బిల్లులు ఉన్నాయి. బిల్లింగ్కి వెళ్ళిపోయాను డైరెక్ట్, వాళ్ళ బిల్లు ఎంత దేనికి ఎంత రేట్ అన్నా కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఒక్కొక్క పీస్ తీసుకెళ్ళి అడుగుతుంటే భయ మా సార్ కోపడతారు భయ అని అయితే కొంతమంది అయితే ఎక్కడ ఉన్నారో అయితే చెప్పారు. సో
మనకు రేట్లు తెలియాలి కదా, మనం పర్చేస్ చేస్తున్నామంటే బ్లైండ్గా అయితే వెళ్ళిపోయి పర్చేస్ చేయకూడదు కదండి. అట్లా అని చెప్పి నేనైతే మాత్రం ఈచ్ వన్ ఎవ్రీ ప్యాక్ రేట్ అడిగే తీసుకున్నా. 2 షాట్ ఒకటి కొన్ని అయితే వాళ్ళకి తెలియలేదు పాపం అక్కడ ఉన్న లోపల ఉన్న చేసిన వర్కర్స్కి అయితే. అండ్ ఇది వచ్చేసి పెంటా స్కై అంట, మరి నాకైతే తెలియదు స్కై షాట్ ఇది కూడా. నేను వాళ్ళు 7 షాట్ అడిగితే 7 షాట్ కూడా ఉంది. 7 షాట్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్, సారీ 450 రూపీస్ అయితే చెప్పారు నాకు. దగ్గర దాంట్లో 10 పీసెస్ ఎన్నో పీసెస్ అయితే ఉన్నాయి, ఇక్కడ బాక్స్ అయితే ఉన్నది. సో అది కూడా వర్తే. సో ఇది కూడా వర్తే, నాకు 450 అనవసరం. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బాగుందన్నమాట. ఇది ఎప్పుడు నేను కాల్చలేదు. సో ఇదైతే తీసుకున్నా ఈ షార్ట్ అయితే. ఇది వచ్చేసి నాకు 350 రూపీస్ చెప్పారు. 350 రూపీస్ అయితే బిల్ అవుతుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి చిచ్చుపొడి బాక్స్. ఈ చిచ్చుపొడి బాక్స్ వచ్చేసి అయితే 250 రూపీస్ అయితే చెప్పారు. వర్తని అనుకుంటున్నా. దీనికన్నా లాస్ట్ టైం చిన్న చిచ్చుపొడి తీసుకున్నా, అదే నాకు 2, 3, 4 అంటే 38 రూపీస్ ఎంత పడ్డది. సో చిచ్చుపొడి సైజ్ అయితే ఉందండి మనకి. చూడండి బాగానే ఉంది, బట్ కాల్చి ఎంతసేపు వస్తుంది అనేది ఇంకా అదైతే చేయలేదు. సో చేస్తాను ఫర్దర్గా. ఇదైతే మాత్రం మనకి 250 రూపీస్ బాక్స్ అయితే పడ్డది నాకు. ఇది బాక్స్ ప్రైస్ అయితే భయ్య చెప్పాను. ఇంకో భయ్య అయితే చెప్పినా, ఫస్ట్ నాకు చూపించిన భయ్య అయితే చెప్పలేదు. ఇంకొక భయ్య అయితే చిన్న లోపల చేసి ఒక బోర్డు అయితే చెప్పినాము. 250 రూపీస్ బాక్స్ పడ్డది నాకు అది. అండ్ ఈ 2 పెన్సిల్స్ అయితే తీసుకున్నా. పెన్సిల్స్ అయితే ఉన్నాయి, ఈచ్ బాక్స్ 10 పీసెస్ ఉన్నాయి. చిన్నపిల్లలు కావాల్సింది అయితే పెన్సిల్స్ అయితే తీసుకున్నా. ఇదైతే చాలా తక్కువ రేటే పడ్డది నాకు. అరౌండ్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ పడ్డది ఒక్క బాక్స్ వచ్చి. 2 వచ్చి 80 రూపీస్ పడ్డది. అండ్ కాకర కొవ్వొత్తులు. అండ్ చెత్త నెంబరు నాకు దీని సైజ్ కూడా నాకు అంత ఐడియా లేదు ఎంత ఏంటని చెప్పానని. తీసుకున్న అక్కడికి వెళ్ళి భయ్య ప్రైస్ ఎంత భయ్య అంటే మీరు నై मालूम భయ్య పతా नहीं, उसको लेके जाके उधर रखो भैया, बिल्डिंग में बोलते भैया అని చెప్పని అన్నారు. సరే ఎట్లాగో ఇదైతే మ్యాండేటరీ, ఎందుకంటే అమ్మ నాన్న కలుస్తారు. మా ఇంటికి ఇంకా దివాళీ రోజు అమ్మమ్మ తాత కూడా వస్తున్నారు. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో నేనైతే చిన్నప్పటి నుంచి అయితే 1 టైం లాస్ట్ టైం మేము చేసుకున్నాం, లాస్ట్ టైం. ఇప్పుడైతే మా అమ్మమ్మ తాత హైదరాబాద్లో దివాళీ చేసుకొని వస్తున్నారు, వాళ్ళ కోసం అయితే తీసుకున్నాయి ఇవి. అండ్ ఇదొకటి. అండ్ స్టాండర్డ్ క్రాక్లింగ్ స్టార్స్ అంటే ఇది స్టాండర్డ్గా కంపెనీ వాళ్ళకి, స్టాండర్డ్ వాళ్ళు. ఇది మాత్రం బిల్ అయితే బాగా గట్టి పడ్డది భయ్య చెప్తున్నాను. స్టాండర్డ్స్కి వెళ్తే మాత్రం వాళ్ళైతే ఒక్క రూపాయలు తగ్గించడం లేదో నాకైతే తెలియదు. నాకైతే తగ్గించలేదని చెప్పని అనుకుంటే, ఎందుకంటే స్టాండర్డ్ రేట్ అలాగే భయ్య అని చెప్పి అయితే అన్న నాకైతే. అండ్ ఇది ఒకటి. అండ్ మన ఫేవరెట్ చిన్నప్పటి నుంచి తిన్నాం కదా లక్ష్మీ బాంబ్స్ అని చెప్పానని. సో ఇవే లక్ష్మీ బాంబ్స్ అనమాట. మహాలక్ష్మి బాంబ్స్ అంటే ఇవి. సో చూసారు ఎంత పెద్ద సైజు ఉందో. ఇది కూడా వర్త్. ఈ సైజ్ అయితే మాత్రం బెస్ట్ ప్రైస్కి వచ్చింది నన్ను అడిగితే. సో ఇది కూడా చూడండి, నేనైతే ప్యాకప్ అక్కడ కుల్లా ఉంటే కుల్లా తీసుకున్నాను కాబట్టి కుల్లాలో అయితే ఇచ్చేసాడు. నార్మల్గా అయితే ఇవైతే కుల్లాలో అయితే ఇవ్వరు, ఎందుకంటే చాలా సౌండ్ వస్తుంది. ఇది ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లక్ష్మీ బాంబులో ఇండియాలో బ్యాన్ చేశారు కదా భయ్య, ఎందుకని చెప్పానంటే ఇవి ఓల్డ్ స్టాక్స్ ఉంటాయి కదండి, ఓల్డ్ స్టాక్ ఉండేవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడైతే చేస్తున్నారు. సో ఇవైతే నేను తీసుకున్న క్రాకర్స్ నాకు మొత్తం అయిన బిల్ అయితే 1970 రూపీస్ అయితే బిల్ అయ్యింది విత్ నో డిస్కౌంట్. 1970 రూపీస్, బికాస్ దిస్ ఇస్ హోల్సేల్ షాప్ భయ్య, హోల్సేల్ రేట్ ఇస్తామని అయితే చెప్పారు. 1970 రూపీస్ అయితే బిల్ అయింది నాకు ఈ క్రాకర్స్కి అయితే మాత్రం. సో ఎక్కువైనా తక్కువైనా లిటరలీ నాకైతే తెలియదు, ఎందుకంటే ఫస్ట్ ఒకటే షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా కాబట్టి, ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్లో చేస్తున్నా కాబట్టి తీసుకున్నాను. 1970 అయితే బిల్ అయింది. బిల్ అయిన తర్వాత అక్కడ బిల్ ఇచ్చాడు, అంతా బాగానే ఉంది. స్టాంప్ కొట్టి ఇచ్చాడు, అంతా బాగానే ఉంది. నేను బిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత భయ్య బిల్ ఇచ్చావా అని చెప్పని మళ్ళీ బిల్ తీసుకున్నాడు. నాకు ఆ బిల్ ఇవ్వలేదు, నాకు అర్థం కాలేదు మళ్ళీ బిల్ ఎందుకు తీసుకున్నా బా అని చెప్పాను. అయితే ఆ బిల్ అయితే మళ్ళీ నాకు అయ్యలేదు. భయ్య పేమెంట్ హోగాయంటే హోగా భయ్య అని చెప్పానన్నా. కానీ సరే బిల్లు మాకు కావాలని చెప్పని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక అన్నయ్యతో వచ్చి తీసుకెళ్ళిపోయాడు. బిల్ అయితే ప్రొవైడ్ చేయాలి. అందుకే నేను దేనికి ఎంత రేటు పడ్డదని అయితే మాత్రం మీకైతే చెప్పలేకపోయాను. మేబీ నాకు ఎక్కువ వేసి ఉండొచ్చు, మనం బల్క్లో తీసుకుంటే ఇంకా తక్కువ వేసి ఉండొచ్చు, బికాజ్ హోల్సేల్ షాప్ కదా అది. శాంతి ఫైర్ వర్క్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ఫైర్ వర్క్స్ షాప్ అది. వాళ్ళకి దగ్గర 5 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి అయితే మాత్రం నేనైతే కనుక్కున్నైతే వీడియో చేయలేదు. సో ఇది వీడియో అయితే ఇక్కడైతే ఈ వీడియో ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకో ఫైర్ వర్క్స్ వెళ్తాను. అది మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ రేట్లు ఎంత ఈ రేట్లు ఎంత కంపేర్ అయితే చేద్దాం, సరేనా. కానీ ఏ ఫైర్ వర్క్స్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బిల్ అడగండి, రేట్లు ఎంత అడగండి. డైరెక్ట్ అయితే మాత్రం యూట్యూబ్లో ఇంత చెప్పే కదా భయ్య అంత చెప్పారు కదా అయితే వెళ్ళకండి. మేబీ డిఫరెన్స్ ఉంటుంది అటు ఇటు, సరేనా. ఎందుకంటే కస్టమర్స్ నాకు కట్టుకుందామన్న అంది ఉంటారు. బట్ నాకైతే 2000కి అయితే వర్తన్ అనిపిస్తుంది శాంతి ఫైర్ వర్క్స్లో. నేనైతే ఒకరిని ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు అయితే వీడియో చేయట్లేదు, సరేనా. సో ఫైర్ వర్క్స్ అయితే ఇప్పటికైతే ఇంత రేట్ పడుతుంది, ఎట్లా బిల్డ్ అయిందని దివాళీ రోజు అయితే చూపిస్తాను. అండ్ ఎన్ని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. సైన్ ఆఫ్ విత్ యువర్ గణేష్.